మండలంలోని అంతర్గం గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ భవనం ప్రహారీ గోడ నిర్మాణంకు ఆదివారం టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. అంతర్గత గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ప్రహారీ గోడ నిర్మాణంకు సిడిపి నిధుల నుండి 1,50,000 రూపాయలు మంజూరు చేసుకొని భవనాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నామని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని, అదేవిధంగా ఇక ముందు కూడా గ్రామాన్ని అభివృద్ధి పరిచేందుకు ఎంపీ కవిత సహకారంతో తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పైసలు వ్యక్తిగా ఎండాకాలం వస్తుంది, తాగుతుంది నీళ్ళు లేకపోతే తాకి కెపాసిటీ చాలుతుందా? మీరే కావాలి. మళ్ళా అవి వచ్చేటి మంచినీళ్ళు, ఇదేమో మన బయలు అవి శుద్ధి చేసిన నీళ్ళు అంతగా రాజా రాజా నీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 75 ఉంటాయా? కూడా ఆగాలి. మంచి డబల్ పెట్టి నాకు నీళ్ళు బాపు చెమటలాడి నీళ్ళు వెళ్ళిపోతాం. బాగా కష్టపడుతున్నారు. కళ్యాణ కేసీఆర్ వచ్చిందా? చూసిరా ఎట్లుందా? ముఖ్యమంత్రి మనవాడైనా గది పెట్టుకోవాల్సిందే. రేపు నా బిడ్డలు ఉంటున్నా గదే. అంతకంటే పెద్ద కంపెనీ లేదు. అంతకంటే జాన్సన్ అంటే ఇక ప్రపంచంలో పెద్ద కంపెనీ. అటువంటి సామాన్లు ఫస్ట్ మనం ఇవాళ లగ్గం చేస్తామంటే మనకు అవతల 5,000 పుట్టకపో. ఇవాళ పెళ్ళి అయినాక 75,000 ఇస్తాం. పెళ్ళి అయినాక 75,000 ఇస్తాం. అటెన్క కాన్పుకు సర్కారు దవాఖానలో డాక్టర్లను ఎక్కువ పెట్టినాం. అంతకుముందు ఒక్క ఆడి డాక్టర్ ఉండకపోవచ్చు, మహిళా డాక్టర్ ఉండకపోవచ్చు. ఇవాళ 3 డాక్టర్లు, మంచాలు సరిపోతలేవు. అయినా కానీ దానికోసం క్యాంపుల మళ్ళీ జాగా పెట్టి 7 కోట్లతోటి కొత్త దవాఖానకు కూడా అయితే అన్ని తీర్ల రెడీ అవుతున్నాయి. ప్రసూతి ఫ్రీగా చేస్తున్నాం. దాంతోపాటు 12,000 రూపాయలు మగపిల్లాడైతే, ఆడపిల్ల అయితే 13,000 రూపాయలు ఇస్తుంది. కేసీఆర్ కిట్ అన్ని సామాన్లు దొరుకుతాయి. అటెనక కొద్దిగా పిల్ల పెద్దగా అయినాక అంగన్వాడీ బడి అయినాక సర్కారు బళ్ళే అన్నీ ఫ్రీ. ఒకప్పుడు దొడ్డు బియ్యం ఉంటుండే, ఇలా సన్న బియ్యం. బళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రొజెక్టర్లు ఉంటున్నాయి, టీవీలు పెడుతున్నారంటే అన్ని సర్కారు బళ్ళకు కూడా హై స్కూళ్ళకు ప్రొజెక్టర్లు ఎట్లయితే ఇక్కడ మనం అడిగి పంపినప్పుడు పోయి చూసినా మీరు పిల్లల టీవీలో చూసి చూడవచ్చు. ఇక్కడనేమో మనం ముందుగానే 2 బళ్ళకు నేను కొనిచ్చిన. కానీ ఇప్పుడు ప్రభుత్వం రాష్ట్రం అంతా కూడా ప్రొజెక్టర్లు ఇచ్చింది. దాంతోపాటు డబుల్ డెస్క్లు, బెంచులు. మునుపు పల్లెటూళ్ళ కింద కూర్చొని రాస్తున్నాం. లేకపోతే ఇట్లా మేము చదువుకున్నప్పుడు కూడా ఇట్లా కాలేజీ అన్నాం, ఎప్పటికెల్లో మనం ఇస్తాబోతున్నాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం, మన ఎంపీ గారు అన్ని బళ్ళకు ఈ డబుల్ డెస్క్లు ఇస్తా ఉంది. అంటే మంచి ఇట్లా పెట్టుకుని రాసి ప్రైవేట్ స్కూల్లో లెక్క దానిక ప్రభుత్వం ప్రతి చోట కూడా ఆదుకుంటుంది తెలంగాణ రాష్ట్రం. ఇది గతంలో ఎన్నో లేని విధంగా 4 కిలోల నుంచి తప్పకుండా వస్తుంది. 6 కిలోల బియ్యం చేసిన ఒకప్పుడు 4 రూపాయలు. ఇవాళ వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు పెంచారు. బీడీల పింఛన్లు, బీడీ కార్మికులు ఉన్నారా కొంతమంది ఆడేడ. మన అంతర్గం విషయంకి వస్తే ఖచ్చితంగా మునుపటి కంటే ఎక్కువ రోడ్లు వేసుకున్నాం. మునుపటి కంటే ఎక్కువ గత 20 ఏళ్ళలో ఎన్ని ఇండ్లు వచ్చినాయో అన్ని ఇండ్లు మనం తీసుకొచ్చి కట్టిస్తాం. ఒకటేసారి ఈ స్వతంత్రం రాకముందు వేరే వాళ్ళ పాలనలు ఉండే. స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళ తర్వాత 70 ఏళ్ళు వచ్చినాక మన సర్కార్ వచ్చి అంత కొడితే ఇంకా 4 ఏళ్ళు కాలే. ఇంకా 4 ఏళ్ళు కావాలంటే ఇంకా 3 నెలలు పడుతుంది.
ఇప్పటి వరకే మనం ఎన్నో కార్యక్రమాలు, ఇటువంటి కరెంట్ ఎన్నడన్నా చూసామా? మీ పిల్లలు చదువుకోవాలంటే పొద్దుకే దీపం పెట్టి చదువుకునే పరిస్థితి ఉంటుంది. ఇవాళ కరెంటు ప్రతి కాడ ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయానికి కరెంటు 24 గంటలు. చిన్న ఎకరం అర్ధ ఎకరం ఉన్న వాళ్ళు జైతాలు అక్కడ పని చేసుకుని వచ్చి అలా టైం దొరికినప్పుడు పోయి నీళ్ళు కట్టుకుని రావచ్చు. ఇప్పుడు అంతకుముందు ఓ పూట ఉంటే ఓ పూట ఉండపో పొద్దుగాలు ఉంటాయి, రాత్రి ఉండపో రాత్రి ఉంటే పొద్దుగాలు ఉండవు. మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వమే, మళ్ళీ గెలిచేది మన ఎంపీ. మీ అందరి ఆశీర్వాదం ఉంటే నేను కూడా ఖచ్చితంగా ఇప్పటికే మనం అంతర్గతం ఎంత చేసుకున్నాం, ఇంకా కూడా ఖచ్చితంగా ఈ 3-4 ఏళ్ళు ఓడిపోయినా అని మనం వెనకకు రాలే. ఇవాళ బ్రిడ్జ్ పని ఎన్ని ఏళ్ళకెళ్ళి పెండింగ్ ఉండే, పోయినా కూర్చున్నా హరీష్ రావు దగ్గర కూర్చొని చేయించిన. అయినా గుత్తదారులు కొద్దిగా సతాయిస్తున్నారు, అది కూడా అయిపోతుంది. ఇక కాలువది కూడా వస్తుంది తప్పకుండా. ఏదైనా కొంచెం టైం తప్ప పనులన్నీ మొదలవుతున్నాయి. ఇంకా ఎక్కువ కార్యక్రమాలు కూడా మనం చేస్తాం. అట్లనే చిన్న గ్రామ పంచాయతీలు అంతటా రాష్ట్రం అంతా చేస్తాం. 500 జనాభా ఉండాలి. విన్నారా? మన ఒడ్ర కాలనీ కూడా 500 జనాభా ఉండాలి అంటే లెక్క పెడతాం. ఎందుకంటే ఒక ఊర్లో 300 ఉండి ఒక ఊర్లో 400కి చేస్తే లొలులు అవుతాయి. ఖచ్చితంగా 500 జనాభా 1.5 కిలోమీటర్ దూరం అని అన్నారు. అన్నీ కూడా మనం పరిగణలో తీసుకొని మన ఒడ్ర కాలనీ కూడా 500 జనాభా ఉంటే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ. ఎందుకంటే ఒక్క ఊరు 2 ఊర్లు మన అవుతాయి. మనకేమాట ముచ్చట్లనే అవుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా మన మహిళా సంఘాలు మహిళలను కోరేదంటే మీటింగ్ పెట్టింది. మన మహిళా సంఘ భవనం కట్టుకుందాం. గతంలో ఎన్నో లేని విధంగా మహిళా సంఘ భవనం అంతర్గామకు, మోతకు, కల్లెడకు, గుల్లపేటకు ఇట్లా లెక్క పెడితే ఎన్నో గ్రామాలకు, మన లక్ష్మీపూర్కు ఇవన్నీ కడుతుండ్రు, నర్సింగాపూర్ కట్టిర్రు. అన్నిటికి కూడా మన ప్రభుత్వం వచ్చినాక మన ఎంపీ గారు శాంక్షన్ చేయించారు. మరి దీన్ని మనం ఉపయోగించుకోవాలి. వట్టిగా పైసలు వాపసు పోతే ఆడవిడ కూర్చొని చెట్టు కింద కూర్చున్నాడు, గ్రామ పంచాయతీ కాడ పోయి కూర్చున్నాడు. మీకేం అవసరం? మీరే కట్టుకోవచ్చు. అవసరం పడితే దాని ముందట ఇంకిత తావు చేసుకోవచ్చు మీకున్న పైసలతో. ఇప్పుడు 5 లక్షలతోటి తొందరగా స్టార్ట్ చేసుకుందాం. ఇంకా ఎక్కువ నిధులు అవసరం ఉంటే కూడా నేను ఎంపీ గారికి చెప్పి కానీ మొదలైతే మనం కార్యక్రమం చేసుకోవాలి. అదేవిధంగా మిషన్ భగీరథ కార్యక్రమం, ఇంటింటికి మంచినీళ్ళు వచ్చేది వేరే కాడ అయిపోయి మనం వెనుక పడితే బాగుండదు. ఖచ్చితంగా అది కూడా ట్యాంకులు కట్టించుకోవాలి. వీళ్ళందరూ ఏకాభిప్రాయంతో ఒక